ఇంటి వద్దకే రేషన్ అనే దాంట్లో పెద్ద స్కామ్ అని చెప్తారు. దానిలో భాగంగా కాకినాడ పోర్టులో కూడా బియ్యం అక్రమ తరలింపులో కూడా వైసీపీ నాయకులు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేల మంత్రులు పాత్ర ఉందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా కాకినాడ పోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. షిప్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే హస్తం అని చెప్పారు. పంది కుక్కల్లో తిన్నారు వైసీపీ నాయకులు అని చెప్పండి రేషన్ మార్పులు. నిజంగా సరే సార్, అప్పుడు ఏదో కేజీల్లో వెళ్ళిందని అనుకుందాం, ఇప్పుడు బస్తాలు తరలి వెళ్తున్నాయంట. మరి ఎవరి హస్తం ఉన్నట్టు? దానికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? వాళ్ళకి ఆధారం ఉందా? ఆధారం ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పారు. మేము చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చెప్తారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి కూడా ఆధారాలతో సహా చెప్తారు కూడా. వాళ్ళు మాట్లాడే ప్రతి దానికి ఆధారం ఉంటుంది. మేము ఆధారాలు లేకుండా గతంలో కూడా మేము హామీలు నెరవేర్చేటప్పుడు ఏ టైంకి నెరవేరుస్తాం, ఏ రోజు నెరవేరుస్తాం, ముందుగానే ప్రతిది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి మధ్యవర్తిత్వం లేకుండా లంచగొండితనాన్ని అరికట్టి డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చారు. అటువంటి సుపరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఏదో ఒకటి బురద జల్లి వాళ్ళని ఏదో ఒక కేసుల్లో ఇరికించేసి వాళ్ళ రాజకీయంగా సమాధి చేయాలి, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తినే లేకుండా చేయాలని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒక సభలో చెప్పడం జరిగింది. ఒక సైతాన్ని ఉంది, ఈ సైతాన్ని మళ్ళీ లేవనిస్తామా లేదా సజీవ సమాధి కాంక్రీట్ వేసి కప్పెడదాం అని చెప్పేసి, ఒక భూతం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి సంబోధించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇంత అవకాశం ఉన్నా గతంలో ఇలాంటి మాటలు మాడే వైసీపీని ప్రజలు తిరస్కరించారని చెప్తారు. నిజంగా 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది ఇప్పటికీ కూడా. 1,30,00,000 మందికి పైగా మాకు ఓట్ బ్యాంకింగ్ ఉంది. మరి ఏ విధంగా ఉంటే, నిజంగా అలా ఉంటే ఈ పార్టీకి అసలు అది కూడా రాకూడదు కదా. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలని చెప్తారు. నిజంగా అంటారా? ప్రజల ప్రతిపక్షం మాట్లాడితే వైఎస్ఆర్సీపీ 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు, పదే చెప్తున్నారు కదా. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చెప్తున్నారు. అవును, అది రాజ్యాంగ పరంగా ఉన్న విధానం. కానీ ఇప్పుడు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మరి ఇంకో వేరే పార్టీ లేదు ప్రతిపక్షంగా మాట్లాడటానికి. అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎవరికండి? ఇవ్వాల్సింది ఎవరికి? 11 స్థానాలు వచ్చినా, 12 వచ్చినా, 10 వచ్చినా ఇవ్వాల్సింది ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదని స్పీకర్ చెప్తారు. సరే, ఇవ్వద్దు. ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదని చెప్తారు. ఇవ్వద్దు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, అసెంబ్లీకి ఎందుకు రాదు వైసీపీ పార్టీ? మీరు ఇస్తే ఎందుకు రారు? ప్రతిపక్ష హోదా మీరు కల్పిస్తే 18 సీట్లు వస్తేనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అని ఉంటుంది. అవును, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అసెంబ్లీలో చెప్పారు, నీకున్న 23లో 5 తీసేస్తే నీకు హోదా ఉండదు అన్నారు. మరి అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఈ రోజు ఆయనకే వర్తించదు అంటారు? అది వర్తించడం కాదు సార్, మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. మన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది మన బాధ్యత కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా బీజేపీలో కూడా ఇలాంటి ఇదే ఎదురైనప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 సీట్లు ఉండాలని కూర్చుంటే మరి ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? అధికార పక్షం ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అదే నేను అంటుంది. పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడడం ఒక డిప్యూటీ సీఎం గా ఉండి నెక్స్ట్ ఉన్నటువంటి పార్టీ ఏంటి సీట్లు అంటే మాదే, ప్రతిపక్ష హోదా మాకే రావాలి, కావాలంటే జర్మన్ వెళ్ళమని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మరి మీరు నిజంగా ప్రతిపక్ష హోదా తీసుకోవాలనుకుంటే డిప్యూటీ సీఎం గా రాజీనామా చేసేయండి శుభ్రంగా. ప్రజల తరపున మరి ఇప్పుడు ఉన్న 2-3 ప్రధాన పార్టీలు అసెంబ్లీలో కూర్చొని మీరే ప్రశ్నలు వేసుకొని, మీరే జవాబులు ఇచ్చుకుంటూ, మీరే ప్రజల పక్షాన్ని అన్ని మీరే మాట్లాడుకుంటే ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? ఆ గొంతు ఎక్కడ ఉంటుంది? అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని మీరేం చేస్తున్నట్టు? కూనీ చేస్తున్నట్ట? లేకపోతే మీరు అన్ని పద్ధతి ప్రకారం, అన్ని కరెక్ట్ గా హక్కుల ప్రకారం, మన విధి విధానాల ప్రకారం అన్ని పాటిస్తున్నారా? ఈ రోజు నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నా. అసెంబ్లీ టైంలో వైఎస్ఆర్సీపీ భయపడి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతుకి భయపడి అసెంబ్లీ టైంలో వైసీపీ ఎమ్మెల్యేలు దొంగతనం గురించి సంతకాలు పెట్టారని చెప్పి స్పీకర్ చెప్తారు. నిజంగా వైసీపీ ఎమ్మెల్యే దొంగతనం గురించి సంతకం పెట్టారా? సార్ ఇవన్నీ నాకు తెలియదు. సాక్షాత్తు స్పీకరే చెప్పారు. ఇవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు 1,00,000 బయటికి తీయాలంటే 1,00,000 ఉంటాయి. అవన్నీ కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి 10 నెలలు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగతనంగా వచ్చి సంతకం పెట్టారా లేదా? నాకు తెలియదు సార్. సాక్షాత్తు స్పీకర్ చెప్తారా? నాకు తెలియదు. నేనేంటంటే అసలు దాని గురించి నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా అన్ని చెప్తారు. ప్రతిదానికి వాళ్ళు చెప్పిన ప్రతిదానికి మన దగ్గర నిజమా కాదా అని చెప్పేసి అంటే ఇంక మేము ప్రూఫ్లు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మేము చెప్పాలి. ప్రతి ఆరోపణని కూడా మేము ఇంకా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అది కాదు కదా రాష్ట్రానికి సంబంధించింది. పలానా వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని కాలయాపన చేస్తూ ఉంటే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ,
ప్రజల పక్షాన వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు చాలా మంది అన్ని 39 మండలాల దాదాపు కరువు కాటకాలకి అల్లాడుతూ ఉంది. మరి వీటన్నిటికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది దేనికోసం వచ్చారు? ప్రజలకి మంచి సుపరిపాలన అందించడానికి వచ్చారా, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి ఏదో గిలికజ్జ ఆటల్లాగా పిల్లలు కానీ నువ్వు ఇలా చేసావు అందుకే నేను ఇలా చేస్తున్నాను రేపు నేను ఒకటి చెప్తున్నాను సార్, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్పు జరిగింది, నోటికి వచ్చినట్టు మాట్లాడారు, అందుకే ప్రజలు కట్టబెట్టారు అంటున్నారు. దాన్ని నేను పూర్తిగా అవును అనేది నేను చెప్పను, ఉంది కాదనట్లా, ఎంతో కొంత ఉంది, లేకుండా ఎక్కడా కూడా వచ్చిన 5 సంవత్సరాల్లోనే మొట్టమొదటిసారి సీఎంగా అయ్యి ఎన్నో అవకతవకలు ఎన్నో ఇబ్బందులకు గురైనా సరే కష్టపడి ఆయన సీఎంగా వచ్చారు. వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు కరోనాకి పోయింది. మిగిలిన 3 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా 99% పూర్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనో లేకపోతే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాలనో చేయాలనుకుంటే ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా కాలయాపన, అలాంటివి చేయలేదు ఆయన. ఈ రోజు ఏదో 10 నెలలు అవుతున్నా సరే ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ మీరు చేయవలసినవన్నీ పక్కన పెట్టేసేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈ రోజు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకొస్తా, స్టార్టింగ్ నుంచి తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటికి ఎన్ని తీసుకొచ్చారు మధ్యలో? ఏదో ఒకటి ప్రజలు అడిగే ప్రశ్నించే టయానికి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, మీరు మధ్యలోకి డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు P4 అనేది తీసుకొచ్చారు. ముందు ఉన్న హామీలు నెరవేర్చండి స్వామి, తర్వాత P4లు P5లు చేసుకుందరు. ప్రజలు చేసుకునే విధానం అయితే అసలు మీరెందుకు అధికారంలో ఉండడం, మీరెందుకు సీఎంగా ఉండడం? ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు వైసీపీ కార్యకర్తలకి చేయకూడదని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ విభజించి పాలించాలని చూస్తున్నారు. ఈ రోజు ఒక పక్కనేమో డిప్యూటీ సీఎం గారు మత కొల్లలా సృష్టిస్తూ సనాతన ధర్మం అని చెప్పేసి స్వామీజీల్ని అవన్నీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట. మొన్న ఒక రోజు ఆయన పిఠాపురంలో పెట్టారు కదండి సభ, ఆవిర్భావ సభ. ఆ సభలో మాట్లాడటం నాగబాబు గారు మాట్లాడిన విధానం కానీ మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కూడా కొన్ని మాటలు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే అదే ఈ మత కల్లోలా సృష్టించే విధంగా మాట్లాడడం కానీ ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ పార్టీ మేము వచ్చాము భవిష్యత్తులో 11 కాస్త వైసీపీ సింగిల్ వస్తుందని చెప్తారు. చూద్దాం. మొన్న స్థానిక సంస్థల్లో ఎక్కడో దాకా ఎందుకు సార్ 10 నెలలు కూడా పూర్తి కాకముందే స్థానిక ఉప ఎన్నికల్లో 39 స్థానాలు కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నిజంగా వ్యతిరేకత ఉంటే ఇప్పుడు కూడా మాకు అన్ని సీట్లు రావు కదా, అన్ని స్థానాలు రావు కదా. అప్పటికి వీళ్ళు ఎన్ని చేశారు? ప్రజలపైన వాళ్ళని బంధించడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా కూడా మీ ప్రభుత్వంలో ఒక పెద్ద అతను ముసలైన ఆడపిల్లని డ్రెస్ పట్టుకొని లాగడం, కుర్చీలు పట్టుకొని లాగడం చూసారు కదా మీరు కూడా. ఆ వీడియోలు ఎంత దారుణంగా అవమానిస్తున్నారండి, వాళ్ళ మీద ఎన్ని ప్రలోభాలు పెడుతున్నారు, కుటుంబ పరంగా కానీ పదవి పరంగా కానీ వాళ్ళని బెదిరించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి రూముల్లో పెట్టేసి ఇన్ని విధాలు చేస్తున్నా కూడా అవన్నీ తట్టుకొని ఈ రోజు 39 స్థానాలు వచ్చింది. జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయండి? 1 సింగిల్ స్థానం ఎవరికి వచ్చింది? 11. 1 తీసేస్తే మాకు 1 కాదు, ఇప్పుడు ఆయనకు వచ్చింది 1. 10 నెలలకే వ్యతిరేకత వస్తుంది. చూసుకోండి. అది ఫస్ట్ మీరేం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు, మీరు చెప్పిన మాటలు ఏంటి, ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. అంత పిచ్చోళ్ళేం కాదు సార్. ఇది వరకన్నా సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో రాజమండ్రిలో ఒక పాస్టర్ అవును ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇది మనం ప్రవీణ్ పగడాలకు సంబంధించి రోజుకు రకరకాలమైన కథనాలు నేను చూస్తున్నా. దాదాపు ఆయన 24వ తారీఖు అనుకుంటా, 23 ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో బాగా దాని గురించి వైరల్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇవి హత్యనో లేకపోతే యాక్సిడెంటల్ గా ఏమైనా జరిగిందో మనకి తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలి. దాన్ని ప్రూఫ్లతో సహా మనం బయట పెట్టాలంటే దాన్ని ఏ విధంగా కప్పి పెడుతున్నారు అనేది కూడా, అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా చాలా వరకు అర్థం ఉంది. అంటే అనుమానాలకి తావు తీస్తున్నాయి అవన్నీ కూడా, ప్రతిదీ కూడా. మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి. అంటే మీడియాలో రకరకాల కథనాలు వచ్చినప్పుడు ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఇలాంటి కథనాలు విచారణ జరిగే టైంలో ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించాలి? వాటిని ఎందుకు నియంత్రించలేకపోతుంది? అలాంటి వాటికి స్పందిస్తే ఈ గోలంతా ఎందుకండి? అంటే సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు సనాతన ధర్మం కాపాడుతాను. సనాతన ధర్మం అంటే దేనికి సంబంధించిందండి? ఒక కులానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది. తన మతంతో పాటు పక్కన్న మతాన్ని కూడా ప్రేమిస్తానన్నారు. ఎక్కడ సనాతన ధర్మం అంటేనే ఒక మతానికి సంబంధించిందిగా ఆయన తీసుకొస్తూ ఉన్నారు. మరి పక్క మతమైనటువంటి వీళ్ళని ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు చేస్తారు? ఇప్పుడు చేసిందంతా కూడా కూటమి ప్రభుత్వం రావడం వల్లే హత్య జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరు? క్రిస్టియన్ సోదరులు